హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ క్లాస్లో నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ నేను ప్రీవియస్గా వీడియో చేశాను. అంటే అది ఏ వర్షన్లో స్టార్ట్ అయింది, హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, అంటే దేనికి యూజ్ చేస్తారో నేను ప్రీవియస్గా క్లాస్లో చెప్పడం జరిగింది. ఆ వీడియో మీరు మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చూడండి. ఫస్ట్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పాను కదా. ఫౌండర్ వచ్చేసి టీమ్ బర్నర్స్-లీ. ఇది 1991లో స్టార్ట్ అయింది, కానీ 1993లో పబ్లిష్ అవ్వడం జరిగింది. హెచ్టిఎంఎల్ 1.0. ప్రజెంట్ హెచ్టిఎంఎల్ 5.0 రన్నింగ్లో ఉంది. 2014లో స్టార్ట్ అయింది అది. హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ గురించి చెప్పాను కదా, ఈ ట్యాగ్స్ గురించి. సో ఈ ట్యాగ్స్ గురించి ఇవాళ నేను డిస్కస్ చేయబోతున్నాను. టోటల్గా ఈ ట్యాగ్స్ని బేస్ చేసుకొని ఏ విధంగా చేస్తారు, ఎలా చేస్తారు అనేది. సో వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకే క్లారిటీగా అర్థమవుతుంది. సో ముందుగా మనం విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేసుకోవాలి. విఎస్ కోడ్ ఇది మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు క్రోమ్ బ్రౌజర్లో. విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ అంటే డౌన్లోడ్. ఇందులో మీరు న్యూ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి న్యూ ఫైల్. ఈ విధంగా ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, దీని కింద న్యూ ఫైల్. ఇది ఓపెన్ ఫైల్ అంటే మనం ప్రీవియస్గా చేసిన ప్రాజెక్ట్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఓపెన్ ఫోల్డర్ కూడా చేసుకోవచ్చు, ఫోల్డర్ ఓపెన్. ఇది కనెక్ట్. అదేవిధంగా ఈ ఫైల్ మెనూకి వెళ్ళి న్యూ ఫైల్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతం ఇంకా స్టార్ట్ ఉంది కదా, దీన్ని నేను క్లిక్ చేస్తున్నా. న్యూ ఫైల్. ఇక్కడ ఫైల్ నేమ్ అడుగుతుంది, అంటే ఫైల్ నేమ్ ఏమని ఇస్తావు అంటే మనము హెచ్టిఎంఎల్ బేసిక్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. సో basics.html ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి, అంటే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోవడం జరుగుతుంది. నేను మన దిస్ పీసీలో ఈ వెబ్ డెవలప్మెంట్ ఫోల్డర్లో ఇక్కడ సేవ్ చేయాలనుకుంటున్నా. అంటే మీరు ఎక్కడ సేవ్ చేసుకుని దీనికి ఒక సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులో సేవ్ చేసుకోండి. నేను ప్రస్తుతం ఇక్కడ క్రియేట్ ఫైల్ అంటే బేసిక్ ఫైల్ నేమ్ ఇచ్చేసాను కదా, హెచ్టిఎంఎల్ తీసుకుంది. ఇక్కడ హెచ్టిఎంఎల్ లేకుంటే మీరు ఆటోమేటిక్గా ఇవ్వాలి. హెచ్టిఎంఎల్ ఇంపార్టెంట్. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సిలో యూజర్స్, కృష్ణ వన్ డ్రైవ్, డాక్యుమెంట్లోని వెబ్ డెవలప్మెంట్, అందులో మన ఫైల్ ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం జూమ్ చేద్దాం. కొంచెం జూమ్ చేయాలంటే Ctrl ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మనకు ట్యాగ్స్ అని ఓపెన్ చేసుకోవాలి. హెచ్టిఎంఎల్ ఈ విధంగా ఉంటుంది, ట్యాగ్ ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత టైటిల్ ఇవ్వాలి కదా. టైటిల్ ఇవ్వాలంటే మనం హెడ్ ఎలిమెంట్ ఇవ్వాలి, అంటే హెడ్ ట్యాగ్. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇందులో టైటిల్ ఈ విధంగా ఇచ్చి కృష్ణ ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనం కంట్రోల్ సేవ్ చేసుకొని మనం ఫైల్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళాలి. దిస్ పీసీ ఎక్కడ ఉంది, దిస్ పీసీ ఓపెన్ చేసుకొని దిస్ పీసీలో డాక్యుమెంట్స్, వెబ్ డెవలప్మెంట్, ఇక్కడ బేసిక్స్ ఉంది కదా ఇచ్చాం. సో మనం ఇక్కడ కృష్ణ అని ఇవ్వడం జరిగింది. కృష్ణ ఇక్కడ చూసారా, ఈ ట్యాగ్ కృష్ణ ఇవ్వడం ద్వారా ఇక్కడ మీకు మనకు ట్యాబ్స్ ఉంటాయి కదా, క్రోమ్ బ్రౌజర్లో సెర్చ్ చేసినప్పుడు ఇలా ట్యాబ్స్ అని చూపిస్తుంది. ఇక్కడ కృష్ణ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇది దాన్ని ట్యాగ్ అంటారు. మనం హెడ్ ఎలిమెంట్లో టైటిల్ అని ఇస్తాం. దాని తర్వాత మనం ఒక నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి, అంటే హెడ్డింగ్స్ ఇస్తాం. హెడ్డింగ్స్ హెచ్టిఎంఎల్లో మనకు 6 టైప్ ఆఫ్ హెడ్డింగ్స్ అవైలబుల్ ఉంటాయి. అవి వచ్చేసి H1 to H6. సపోజ్ నేను ప్రసాద్ అని ఇస్తున్నాను. ప్రసాద్ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నేను మొత్తం కాపీ చేసుకోవాలి.
దీన్ని మొత్తం కంట్రోల్ చేసి కాపీ, ఈ విధంగా కాపీని చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత మనం ఎంట్రీ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసేసి 2 ఇవ్వాలి, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇది 5, 15, 5, 15, 5 ఈ విధంగా చేసిన తర్వాత మనం ఇక్కడ 6, 5, 4, 3, 2 ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత దీన్ని మీరు సేవ్ చేసుకొని కంట్రోల్ సేవ్ ఫోల్డర్లోకి ఈ విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ చూసారా ప్రసాద్ మీకు H1 అంటే కొంచెం ఫాంట్ సైజ్ పెద్దగా కనిపిస్తుంది, H2 అంటే కొంచెం చిన్నగా, H3 మరి కొంచెం చిన్నగా, ఈ H4, 5, 6 ఇంకా చిన్నగా కనిపిస్తాయి. ఇది H1 అంటే హెడ్డింగ్ ట్యాగ్స్ అంటారు. వీటిని హెడ్డింగ్ ట్యాగ్స్ అంటారు. టోటల్గా 6 హెడ్డింగ్ ట్యాగ్స్ అవైలబుల్ ఉంటాయి. ఈ విధంగా 6 ఉంటాయి హెడ్డింగ్ ట్యాగ్స్. నేను ప్రజెంట్ ఒకటి ఉంచుతున్నా, రిమైనింగ్ అన్నీ తీసేస్తున్నా, రిమూవ్ చేస్తున్నా. సపోజ్ మనం సేవ్ చేయలేం కదా, సేవ్ చేయాలి, యూజ్ చేసి F5 ఈ విధంగా ప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మనం పారాగ్రాఫ్ని ఇన్సర్ట్ చేయాలి కదా. పారాగ్రాఫ్ ఇన్సర్ట్ చేయాలంటే మనం బాడీ క్రియేట్ చేసుకోవాలి. BODY బాడీ ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం పారాగ్రాఫ్ ఇవ్వచ్చు. ఈ విధంగా పారాగ్రాఫ్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ హెడ్డింగ్ ఇస్తున్నా, హెడ్డింగ్ కాపీ, దాని తర్వాత పేస్ట్, దీని కింద వచ్చేసి నేను రిమైనింగ్ పారాగ్రాఫ్ అనేది ఇస్తుంది. ఫస్ట్ మనం హెడ్డింగ్ ఇచ్చాం కదా, హెడ్డింగ్, దాని తర్వాత మనం పారాగ్రాఫ్ మొత్తం ప్రొవైడ్ చేశాను. మీరు ఫస్ట్కి రావాలి. సపోజ్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. చూస్తే కానీ తెలియదు ఎలా వచ్చిందో. ఈ విధంగా వచ్చింది. వాట్ ఈస్ లోరెమ్ ఇప్సమ్, లోరెమ్ ఈజ్ సింపుల్. సో ఇది అని 2 కంటిన్యూషన్గా వచ్చినాయి. కానీ ఇది మనకు హెడ్డింగ్ కిందికి వస్తుంది కదా, మనం H1 ట్యాగ్ ప్రొవైడ్ చేయాలి దీనికి. సపోజ్ ప్రొవైడ్ చేద్దామా, H1 ట్యాగ్ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి. ఎండింగ్ ట్యాగ్ కూడా వచ్చింది కదా, ఎండింగ్ ట్యాగ్ కట్ ఇక్కడ కాపీ చేయాలి, పేస్ట్ చేసి ఇక్కడ కర్సర్ కొంచెం వెనక్కి తీసుకురావాలి. తీసుకొచ్చి కంట్రోల్ సేవ్. సో చూసారు కదా, ఈ విధంగా రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకు ఇక్కడ వాట్ ఈస్ లోరెమ్ ఇప్సమ్ ఉంది కదా, అది లెఫ్ట్ సైడ్ కాకుండా మనకు సెంటర్లో రావాలంటే దానికి ఎలా సెట్టింగ్స్ చేయాలి, ఏం అప్లై చేయాలి చూద్దాం. ఇప్పుడు H1 ట్యాగ్ కదా మనకు సెంటర్లో రావాల్సింది. H1 ట్యాగ్ ఇక్కడ మనం స్టైల్ ఇద్దాం, స్టైల్ అప్లై చేయాలి. అప్లై చేసి సెంటర్ అంటే అది సెంటర్ రావాలంటే మనకు టెస్టర్ సెంటర్ ఈ విధంగా ఇచ్చేసి కంట్రోల్ చూసారా, వాట్ ఈస్ సెంటర్కి రావడం జరిగింది. సో వాట్ ఈస్ దీని కింద మనం ఒక హారిజాంటల్ రూలా, సపోజ్ మనం ఈ పారాగ్రాఫ్ కింద హారిజాంటల్ రూల్ ఇద్దాం సరిపోతుంది. దీని కింద HR ఈ విధంగా ఇచ్చేయాలి. HR అంటే రిఫర్స్ టు హారిజాంటల్ రూల్. చూసారా ఇక్కడ కనిపిస్తుంది చిన్న లైన్. సపోజ్ మనకు సింగిల్ లైన్ రావడం జరిగింది. సపోజ్ మనకు డబుల్ లైన్ అంటే ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా మనకు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉండట్లా మనకు క్లారిటీగా ఏర్పడడం లేదు. మనకు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలంటే బాడీని ఇవ్వాలి. స్టైల్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్
సపోజ్ బ్లాకా బ్లూ ఇద్దామా, బ్రౌన్ ఇద్దాం. బ్రౌన్ ఇచ్చిన తర్వాత ఎఫ్ బ్రౌన్ కాదు బ్లూ ఇద్దాం. బ్లూ ఈ విధంగా ఇచ్చేసి కంట్రోల్ చేసి చూసారా, ఈ విధంగా మనకు క్లారిటీగా డిస్ప్లే అవుతుంది. హారిజాంటల్ బ్లూ. వేటి కొంచెం బ్లాక్ ఉంది కదా, ఇది ఈ సెంటర్లో ఉంచింది, దీనికి ఎల్లో ఇద్దాం. అలాగే ఈ పారాగ్రాఫ్ వైట్ ఇచ్చేద్దాం. అలా ఇవ్వాలి అంటే మనకు ఈ సెంటర్లో ఎల్లో ఇద్దాం అంటే ఇక్కడ మనం సెంటర్ పక్కకు కలర్ అప్లై, కలర్ వచ్చేసి ఎల్లో. ఈ పారాగ్రాఫ్ ఉంది కదా ఇక్కడ మనం పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్, ఇది పారాగ్రాఫ్ కిందకి వస్తుంది కదా, పారాగ్రాఫ్. ఈ విధంగా పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేసి ఇక్కడ కింద పేస్ట్ చేద్దాం. ఈ పారాగ్రాఫ్లో మనం స్టైల్ యాట్రిబ్యూట్ అనేది ప్రొవైడ్ చేద్దాం. ఈక్వల్ టు కలర్ వచ్చేసి వైట్. ఈ విధంగా ఇచ్చేసి కంట్రోల్ F5. చూసారా ఇప్పుడు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. సో ఈ విధంగా చేస్తారు. మనం ఒక రఫ్ మ్యాటర్ తీసుకోవాలి అంటే మనం ఇంకొక పారాగ్రాఫ్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు దీని హారిజాంటల్ కింద. ఈ విధంగా ప్రొవైడ్ చేసుకొని మనం HTML, CSS, జావా స్క్రిప్ట్ ఈ విధంగా రాసుకోవచ్చు. సపోజ్ HTML ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఏ విధంగా కనిపిస్తుంది ఇక చూసారు కదా, HTML, CSS కొంచెం బ్లాక్ ఉంది. దీని కలర్ మార్చాలి. HTML తర్వాత CSS కిందికి రావాలి అంటే HTML కింద CSS కింద జావా స్క్రిప్ట్. దీని కలర్ మార్చాలి అంటే పారాగ్రాఫ్ స్టైల్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ కాదు, ఓన్లీ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మనకు బాడీకి ఆల్రెడీ ఇచ్చేసాం కదా, అలా ఇవ్వద్దు. మనం వైట్ ఈ విధంగా ఇచ్చేసి సపోజ్ బ్రేక్ ఎలిమెంట్ ఇద్దామా. ఇక్కడ మనం ఇది తీసేద్దాం. ఇది తీసేసి BR ఈ విధంగా ఇచ్చేద్దాం. ఇక్కడ BR ఈ విధంగా ఇచ్చేసి కంట్రోల్ చూసారా ఈ విధంగా వచ్చింది. సపోజ్ ఈ BR ఇచ్చాం కదా, ఇక్కడ BR సపోజ్ ఈ 3 ఉన్నాయి కాబట్టి ఇచ్చాము ఒక 2 బ్రేక్స్. BR రిఫర్స్ టు బ్రేక్స్. సపోజ్ ఒక 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు. ప్రతిదానికి BR ఇవ్వలేము కదా, అందుకని మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇది తీసేసి ఎంటర్, ఇక్కడ ఇది తీసేసి ఎంటర్. ఇలా ఇచ్చిన తర్వాత ఈ పారాగ్రాఫ్కి బిఫోర్ మనం ఇంకొక ట్యాగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. అది వచ్చేసి ప్రే ట్రాక్. అంటే ప్రే అనే ట్యాగ్ దేనికి రిఫర్ చేస్తా అంటే మనం ఇలా అయితే రాస్తామో అలానే వెబ్ పేజ్లో కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా కంట్రోల్ చూసారు HTML ఇలా వచ్చింది. మనం ఎందుకంటే కొంచెం బిఫోర్ ఇచ్చాం కదా, దీన్ని కొంచెం ఈ విధంగా మార్చుకోవాలి.
సపోజ్ ఇది కింద ఇద్దాం. ఈ విధంగా బ్యాక్ స్పేస్ చేయాలి. కింద రాసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూస్తాగా మనకు ఎంచక్కా ఈ విధంగా వచ్చేసింది. సో ఇలా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో నేను ప్రాజెక్ట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో కింద డిస్క్రిప్షన్ కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.